హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను మన అప్లోడ్ చేసిన షార్ట్ది ఫుల్ లెంత్ వీడియో అయితే పెడుతున్నాను. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడండి. చూసి ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇక్కడ బళ్ళారికి బయలుదేరుతా ఉన్నాం అనమాట. హొస్పేట్ నుంచి బళ్ళారికి వెళ్ళే దారిలో అంటే మనం కమలాపూర్ నుంచి షార్ట్కట్గా వెళ్ళిపోతామండి. సో ఇంకా లెంతీగా అంటే హైవే మీద పోయే కన్నా ఇది బెస్ట్ దారి అనమాట. ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ గానే ఉండదన్నమాట మార్నింగ్. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మేము ఇక్కడ కుడితిని దగ్గర అనమాట, మధ్యలో దరోజీ దగ్గర అనుకుంటా, అక్కడ అమ్మవారు ఉంటారు, గాలమ్మ గుడి అమ్మవారు. సో అక్కడైతే కంపల్సరీగా మొక్కి వెళ్తాము. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ సేఫ్టీగా ఇంటికి వెళ్ళండి అని, వెళ్ళేలాగా చూడాలని కోరుకొని ఇంకా అలా వెళ్ళిపోతాం అనమాట. సో ఇంకోటి ఏమంటే ఈ దారి కానీ చాలా బాగుంటుందండి, పొలాలు అవన్నీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇంకైతే మేము మార్నింగ్ 9:30కి అట్లా ఇడ్చామన్నమాట. ఇంకా టిఫిన్ అన్నీ తినేసి ఇంకా 11 అట్లా వచ్చేసామన్నమాట ఇంకా గుడి దగ్గరికి. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా పూజలన్నీ స్టార్ట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 1 year అయిందనమాట విగ్రహం కట్టి, దాందే సెలబ్రేషన్ అండి. ఇక్కడ మనకి కరెక్ట్గా ఇది కొత్త బస్ స్టాండ్ అనమాట. బళ్ళారి కొత్త బస్ స్టాండ్ దగ్గర ఈ గుడి అయితే మీకు కనపడుతుంది. విగ్రహమే బయట నుంచి కనబడిపోతుంది అనమాట. సో ఇక్కడ మునేశ్వర స్వామి గుడి. సో ఇక్కడ బళ్ళారి సైడ్ ఎవరైనా చూస్తే ఒకవేళ మీకు వెళ్ళాలనిపిస్తే ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుందన్నమాట, కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది మనకి లోపల. ఇంకా మునేశ్వర స్వామిది అయితే విగ్రహము కట్టారు కాబట్టి 1 year అయింది. సో ప్రతి ఇయర్ గన శాంతి పూజ చేపిస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళు ఈ ఇయర్ గన మళ్ళీ పూజ చేపించుకుంటా ఉన్నారు. ఎందుకంటే మా అక్కకి మావయ్య గారే వాళ్ళు విగ్రహం కట్టింది కాబట్టి. సో ఇంకా వాళ్ళు పూజలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఆడుకుంటా ఉన్నారు పిల్లలంతా. మేము ఇంకా భోజనాలన్నీ చేసేసి ఇంకా వచ్చుంటారు కదండి మా బంధువులు వాళ్ళందరూ. సో వాళ్ళందరితో హ్యాపీగా మాట్లాడుకొని ఉన్నాను, చాలా రోజులు అయింది కాబట్టి. ఇంకా భోజనానికి మాత్రం చాలా బాగుంది అనమాట, చాలా బాగా చేశారు. ఉగ్గి అంటారనమాట ఇక్కడ, అది పాయసము గోధుమతో చేస్తారు, చాలా టేస్టీగా ఉంది. మీకు ఎవరికైనా ఉగ్గి పాయస అంటే మీకు తెలుసా నాకు కమెంట్ చేయండి. ఒకవేళ తెలిస్తే దాని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి, చాలా బాగుంటుంది. నేను ఈ మధ్యలోనే నేర్చుకున్నాను అనమాట. నాకు ఇంతకు ముందు తెలిసేది కాదు, కానీ ఈ మధ్యలో నా ఫ్రెండ్స్ అంటే 1 year అయిందన్నమాట నేను కాలేజ్ జాయిన్ అయ్యి, అప్పుడు నా ఫ్రెండ్స్ ఉగ్గి పాయస అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత తిన్నాక దాని టేస్ట్ అయితే సూపర్గా ఉన్నిందనమాట. ఒకవేళ నా ఫ్రెండ్స్ చూస్తే వాళ్ళు నవ్వుకుంటారు. సో ఇంకోటి ఇక్కడ డ్రమ్స్ అయితే చాలా స్పీడ్గా వాయించుతున్నారండి. వాళ్ళ మావయ్య గారు అయితే అక్కడ మధ్యలో నించొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట డ్రమ్ బీట్స్ని అంతా. ఇంకోటి వాళ్ళు 21 days ఇలా మాలేసుకొని తర్వాత ఫైనల్ డే ఇట్లా పూజ పెట్టుకున్నారనమాట. చాలా నిష్టగా చేశారు, బాగానే చేశారనమాట. A to Z అన్ని అరేంజ్మెంట్ వాళ్ళే చేశారు. ఇది డొనేషన్ పరంగా ఏమీ చేయలేదు, బయట వాళ్ళు ఏది డొనేషన్ లేదు. సో A to Z అంతా అతందే అనమాట, అంత బాగా చేశారు. సో ఫస్ట్ వెళ్ళింది చూసారండి, అది చూసి అంటే పిల్లలు 2-3 బాగా గట్టిగా ఏడ్చేశారనమాట. సో నెక్స్ట్ ఇవి 2 వచ్చింది కదా, ఇవి 2 చూసి నా పిల్లలు చాలా ఎగ్జైటెడ్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు క్యాజువల్గా ఎక్కడ చూడలేదు, చూసినా కానీ అంటే మామూలు హంపి ఉత్సవాలన్నీ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే చాలా రష్ ఉంటుందండి ఆ టైంలో, మేము పిల్లల్ని పిలుచుకొని వెళ్ళే కానీ అవ్వదు కాబట్టి. సో నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో వెళ్ళేలాగుంటే పిల్లలకి చూపించేదాన్నేమో. సో అక్కడ మేము చూసి చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యామన్నమాట, చాలా బాగుంది గన. సో అట్లాగే పిల్లలు గన ఇంకా రథం ఉంటుంది కదండి, బళ్ళారిలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి ఇంకా మునేశ్వర స్వామి గుడి దాకా ఇలాగ ఊరేగింపు అయితే నడిచింది. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. సో ఇప్పుడైతే నా దగ్గర ఉండేది మా అక్క కూతురు అనమాట. సో తను నేను మ్యాచింగ్ వేసుకున్నాం, కానీ తెలియకుండా మ్యాచింగ్ వేసుకున్నాము, ఇప్పుడు చూసాక తెలుస్తుంది అనమాట. సో అట్లాగే ఇంకా చాలా బాగా డ్రమ్స్ మళ్ళీ బొమ్మలాట, సో ఇవన్నీ చాలా బాగా రోడ్డు మీద డ్యాన్స్ చేయించుకొని వెళ్తా ఉన్నారనమాట. ఆల్మోస్ట్ కొంచెం తమిళనాడు స్టైల్లోనే చేపించారు అక్కడి నుంచి పిలిపించి, ఎందుకంటే మునేశ్వరుడిది గుడి మెయిన్లీ అక్కడే కదండి ఎక్కువ ఉండేది. సో వాళ్ళు ఆ టైప్లో కొంచెం చేపించి చాలా బాగా చేసినారనమాట. సో ఇంకా మెయిన్ రోడ్లో మాత్రం ఇక్కడ ఎక్సలెంట్గా డ్యాన్స్ చేసినారు. సో ఇక్కడ ఈ పర్పుల్ కలర్ వేసుకున్నారు కదా బ్లౌజ్, సో తను మా అక్క అనమాట. సో అంటే కేరళ శారీలో ఉంది కదా, అది మా అక్క అనమాట. ఇంకా వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళ మరిది, వీళ్ళందరూ కలిసి వాళ్ళ రిలేషన్స్ ఆల్మోస్ట్ చాలా బాగా డ్యాన్స్ చేసినారు అసలు. సో ఆ బీట్స్కి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కానీ నేను అలా చేయలేను, నాకు కొంచెం
భయం అనమాట. కానీ మా అక్క వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడైతే మీకు తెలుస్తుంది అనమాట, బళ్ళారిలో ఎవరైనా ఇది చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇది ఆ ప్లేస్ అనేసి. ఒకవేళ మీరు చూసుంటే ఇది ఎక్కడ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు అనేది మీరు నాకు కమెంట్ చేయండి. సో ఇక్కడైతే తను డాన్స్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో మేము ఇలా హ్యాపీగా దూరం ఉండి చూసుకొని నేత్ర ఆనందం పొందుతున్నాను అనమాట. చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఎంతనా అంతే కదండి, వాళ్ళు చేసిన శ్రమ అవంతా